హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాక్స్. ఇవాళ నాగార్జున గారి ఎపిసోడ్ అనమాట. చాలా చాలా అంటే చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే జరిగిన దాంట్లో చూసుకుంటే ప్రతి ఒక్కరిని క్వశ్చనింగ్ కానీ, ప్రతి ఒక్కరు చేసిన మిస్టేక్స్ కానీ చాలా క్లియర్గా వాళ్ళు చేసిన తప్పులు విజువల్గా చూపించి, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, మీరు ఇట్లా ఉండకూడదు, మీరే చూసుకోవాలి అన్నట్టు కొంచెం నాగార్జున గారు క్లారిటీగా ఒక్కొక్కరితో మాట్లాడడం బాగా జరిగింది. వార్నింగ్స్ అంటే స్వీట్ వార్నింగ్ లాగా అనమాట. అంటే గట్టిగా మనకు అరవకుండా వాళ్ళ తప్పు వాళ్ళకు తెలిసేలాగా, వాళ్ళు ఏం చేస్తున్నారనేది వాళ్ళకి కన్వే అయ్యేలాగా, అది బయటికి ఎలా పోర్ట్రే అవుతుందని తెలిసేలాగా ఇవన్నీ నీట్గా చెప్పారని అనుకుంటున్నా. అండ్ నిఖిల్ గేమ్ గురించి కూడా బాగా క్లారిటీ ఇచ్చారు నాగార్జున గారు. నాకు అలా మాట్లాడడం బాగా నచ్చింది నిఖిల్ గురించి. ఎందుకంటే నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, బట్ నిఖిల్కి తెలియట్లేదు. మరి అది ఎందుకో తెలియట్లేదు. చూసే ఆడియన్స్కి తెలుస్తుంది, అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లాన్ని చూస్ చేసుకునే టైంలో నిఖిల్ క్లాన్కి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడలేదు. అది ఇప్పుడు తన సీతా క్లాన్కి అయితే మొత్తం అందరూ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేశారు. అక్కడ ఆప్షన్ ఉంటే మొత్తం అందరూ అక్కడే వెళ్ళిపోయేటోళ్ళు. ఓన్లీ వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండేవాళ్ళు. సో అంత జరిగింది. అంత జరుగుతున్న నిఖిల్ ఇంకా క్లారిటీగా బయటికి రాలేకున్నాడు అందులో నుంచి. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు నాగార్జున గారికి అనిపించింది. మా నాగార్జున గారు ఆ విషయం చెప్తున్నా కూడా ఒప్పుకోవట్లేదు. మరి సోనియా గురించి, ఆ గొడవ గురించి కూడా, సోనియా అండ్ మన యష్మికి మధ్యలో గొడవ జరిగినప్పుడు నువ్వు పృథ్వీని నిఖిల్నే చూస్తున్నావు, సో మమ్మల్ని కూడా చూస్తే అర్థమవుతుంది అన్నట్టు మాట్లాడినప్పుడు, అది ఇది ఎలా పోర్ట్రే అయింది మీకు చూపించినప్పుడు అని చెప్పి ఆ వీడియో క్లిప్ వేసి చూపించాడు. అది నిఖిల్ని లేపి మరి అడిగాడు. సోనియా అడిగితే సోనియా తన తప్పు, నేను అట్లా ఆ ఉద్దేశంతో అనలేదు అది అని చెప్పి కవర్ చేసుకుంది. బట్ నిఖిల్ని కూడా లేపి అడిగాడు. నిఖిల్ని అడిగిన, పృథ్వీని అడిగిన, చిన్నోడు పెద్దోడు లేచి అడిగారు, వాళ్ళిద్దరిని అడిగారు నాగార్జున గారు. అయినా కూడా వాళ్ళు ఆ అది ఏంటి, అదేదో తను అట్లా చెప్పలేదు సార్, అది కరెక్ట్. తర్వాత తను వెళ్ళి ఆ విషయం నాతో చెప్పింది అండ్ యష్మిత కూడా క్లారిటీ ఇచ్చుకుంది. సో అది ఆ విషయం అయితే అది తన ఆ ఉద్దేశంతో అనలేదు, అది వేరే విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు తప్ప ఆ క్లిప్ వేశారు. ఆ క్లిప్ ఎలా పోర్ట్రే అయింది అని నాగార్జున అడుగుతున్నారు. ఇప్పుడు ఆ క్లిప్ చూస్తే నువ్వు అసలు తను నీకేం చెప్పలే, ఆ విషయం వదిలేదండి, ఆ క్లిప్ చూస్తే మీకు ఏమనిపించింది అని చెప్పి అడిగారు. అయినా కూడా వాళ్ళు అదే అదే దావలోనే అదే మైండ్లోనే ఉన్నారు. నాగార్జున గారికి మీకు చెప్పలేం రా స్వామి, నీకు దండం రా నాయన అని చెప్పేసి, కూర్చోండి మీరు ముగ్గురు, నన్ను నా వల్ల కాదన్నట్టు వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టేసాడు నాగార్జున గారు. ఇంకా వాళ్ళ సో తినలేక ప్రేరణ వాళ్ళ పూజు తీయగానే, వాళ్ళని లేపగానే చూడండి సార్ ఎట్లా కవర్ చేసుకుంటున్నారు. వాళ్ళ ముగ్గురు ఇద్దే సార్, వాళ్ళ ముగ్గురే మాట్లాడుకుంటారు, వాళ్ళ ముగ్గురే పనులు చేసుకుంటారు, వాళ్ళ ముగ్గురే కవర్ చేసుకుంటారు, వాళ్ళని సమర్థించుకుంటారు. ఇదే సార్ దీన్ని నేను చెప్పింది, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా అని చెప్పి. అండ్ సో ఇదైతే చాలా మంచిగా క్లారిటీ ఇచ్చారు నాగార్జున గారు. మళ్ళీ ఇక్కడి నుంచైనా నిఖిల్ మారి తన వేలో తను వెళ్తాడు, తన గేమ్ తను ఆడుకుంటాడు. అండ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేని తను ఫీల్ అవుతున్నాడు, కానీ అవుతున్నాడు. ఆ విషయాన్ని తను గుర్తుపెట్టుకొని నెక్స్ట్ నుంచైనా నీట్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా, ఎవరినో పట్టించుకోకుండా తన వేలో తను వెళ్తా అని అనుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. అండ్ ఇప్పటివరకు జరిగిన ఈ నామినేషన్స్ అందరిలో కలిపి సోనియా ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి బయట టాక్ అయితే గట్టిగా ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది. సో నాగార్జున గారి ఎపిసోడ్లోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఆ తర్వాత హౌస్లోకి వెళ్ళిపోయారు. హౌస్లో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి అంటే పెద్దగా ఏం జరగలేదు, టాస్క్లు ఇవ్వాలి, ఎందుకంటే షో జరగాలి కాబట్టి. ఆ హౌస్లో జరిగిన విషయాలు పక్కన పెట్టి వాళ్ళు చేసింది యాక్చువల్గా ఆ హౌస్లో ప్రిజ్మా అని ఒక కంపెనీ, అదే లేడీస్ వేర్, యాక్చువల్గా లేడీస్ వేర్ ఉన్నది, వాళ్ళకు ప్రమోషన్ లాగా ఒక వీడియో చేయించారు. వీళ్ళందరికీ సమ్ లెగ్గిన్స్, సమ్ డ్రెస్సెస్ ఇచ్చేసి ర్యాంప్ వాక్ చేయండి, మీ కంఫర్ట్ జోన్లో మీరు మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా ర్యాంప్ వాక్ చేసి దాని యొక్క కంఫర్టబిలిటీ తెలియజేసేలా బయటికి, సో ఆ ర్యాంప్ వాక్ చేసి చూపించండి అన్నట్టు వాళ్ళతో చూపించారు అనమాట. తర్వాత వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారు, అవే డ్రెస్సెస్, లెగ్గిన్స్ సంథింగ్ ఏవో ఇచ్చారనమాట. సో లేడీస్ అందరికీ అది ఒక అయిపోయింది అనమాట. సో నాగార్జున గారు వీళ్ళతో మాట్లాడే టైం వచ్చిందనమాట. ఇక్కడ మాట్లాడేటప్పుడు చాలా మందికి అంటే యాక్చువల్గా ఒక టాస్క్ ఇచ్చారు, అందరు లివింగ్ రూమ్లోకి వచ్చినారు. ఒక టాస్క్ ఇచ్చారు ఏంటంటే హీరో జీరో, అంటే ఒకరిని హీరో ఎవరు, జీరో ఎవరు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పి, వాళ్ళకి హీరో అయితే కిరీటం పెట్టి ఎందుకు హీరో అని చెప్పాలి, అండ్ జీరో అయితే రెడ్ది స్టాంప్ అనమాట, ఇంటూ స్టాంపు, అది దాంట్లో అది స్టాంప్ వేసేసి ఫేస్కి ఈ జీరో ఎందుకని చెప్పాలన్నమాట. ఈ ప్రాసెస్లో చాలా ఒక్కొక్కరి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ బాధలన్నీ బయటకు వచ్చాయి అనమాట. అండ్ నబీల్ని బాగా అప్రిషియేట్ చేశారు నాగార్జున గారు, ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మర్ కదా, మంచిగా యాక్ట్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఆ ఎపిసోడ్ మాత్రం హైలైట్. నిజంగా ఆ ఎపిసోడ్లో నవ్వుకున్నామంటే అది నబీల్ కారణంగానే. చాలా అంటే చాలా బాగా అసలు ఆ క్యారెక్టర్ని ఇమిటేట్ చేయడం అనేది గొప్ప విషయం, అది మామూలు విషయం కాదు. అలా అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరిలో అంత బాగా చేశాడంటే అంత టాలెంటెడ్ ఉండాలి, టాలెంటెడ్ పర్సన్.
నబీల్‌లో కూడా టాలెంటెడ్ పర్సన్ ఉంది అనమాట. అయితే నాగార్జున గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. అది గుర్తుపెట్టుకొని మరి పిలిచిలేదు. సో అండ్ హౌస్‌లో కూడా ఎక్కువ మంది హీరో ట్యాగ్ వచ్చేసి మన నబీల్‌కి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ప్లేస్ పృథ్వీకి ఇచ్చారు హీరోని. సో పృథ్వీ కూడా చాలా చేంజెస్ చేసుకున్నాడు. ఎందుకంటే ముందు వారాలతో పోల్చుకుంటే ఫస్ట్ 3 వీక్స్‌తో పోల్చుకుంటే ఈ వీక్ ఆడే విధానం కానీ మాటలు చాలా తగ్గిపోయినాయి. ఓన్లీ ఆడటం మాత్రమే చాలా స్ట్రెంత్ పెట్టుకొని కాన్సన్ట్రేషన్‌తో చాలా నీట్‌గా ఒక వేలో పద్ధతిగా మొత్తం మార్చేసుకున్నాడు. తన స్టైల్ వే ఆఫ్ గేమ్ అంటే వే ఆఫ్ ప్లేయింగ్ అనమాట. గేమ్ ఆడే విధానం చాలా అంటే చాలా మారిపోయింది. చాలా బాగా ఆడుతున్నాడు పృథ్వీ కూడా. సో ఇదే కంటిన్యూ చేస్తాడనుకుంటున్నా ఇప్పటి నుంచి. ఎందుకంటే తన స్ట్రెంత్ నాకు తెలిసింది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసుకున్నాడు అనిపించింది. ఇప్పటి నుంచి అయినా ఖచ్చితంగా అంటే ఈ వీక్ నుంచి మొదలైందనమాట. ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తాడని అనుకుంటున్నా. అంటే నేను యాక్చువల్గా ఫస్ట్ 3 వీక్స్ థర్డ్ వీక్ అనుకుంటా హెల్మెట్ అవుతాడేమో అనుకున్నా ఆల్మోస్ట్. ఎందుకంటే పృథ్వీకి ఓటింగ్ తక్కువ ఉండింది అండ్ మన వాడు ప్లేయింగ్ కూడా సరిగ్గా లేదు కంప్లీట్గా. కాబట్టి మన పృథ్వీ వెళ్ళిపోతాడేమో అనుకున్నా. బట్ అది పోకుండా ఉన్నందుకు ఖచ్చితంగా తను యూటిలైజ్ చేసుకున్నాడు అవకాశాన్ని అనుకుంటున్నా. అంత బాగా ఆడాడు ఈ వీక్. పృథ్వీ లేకపోతే అసలు ఆ గేమ్స్ వాళ్ళు గెలిచేవాళ్ళు కాదు. చాలా అంటే 3 అవర్స్ అది హోల్డ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. చాలా అంటే చాలా పెద్ద విషయం. మన నబీల్కి ఇంజూరీ ఉన్నా కూడా చాలా గట్టి పోటీ ఇచ్చాడు. హ్యాండ్కి ఇంజూరీ అని చెప్పి తెలిసి మర్చిపోయి సీత పంపించింది. బట్ అయినా కూడా చాలా బాగా హోల్డ్ చేశాడు. చాలా అంటే చాలా బాగా పట్టుకొని అలాగే దాన్ని సపోర్ట్ చేసి గేమ్ ఎన్ని వరకు ఉన్నాడు ఆల్మోస్ట్. సో నబీల్ని కూడా అప్రిషియేట్ చేయాలి. అందుకే నబీల్ హీరో ఆఫ్ ది హౌస్ అయ్యాడు. ఇప్పుడు మన జీరో ఆఫ్ ది హౌస్ మన మణికంఠ ఎందుకు అయ్యాడంటే ప్రతి ఒక్కరికి మణికంఠ క్యారెక్టరైజేషన్ అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే మణికంఠ క్యారెక్టర్ మణికంఠకి అర్థం కావడంలే. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ఎవ్రీథింగ్ ఆయన డెసిషన్ ఆయన తీసుకోలేడు. ప్రతి దానికి వాళ్ళ మీద రుద్దేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒకదానికి స్టిక్ అయి ఉండలేకపోతున్నాడు. ఒక దగ్గర ఒకటి మాట్లాడితే ఇంకోటి దగ్గర ఇంకోటి మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎలా ఉండాలో తెలియట్లేదు. ఆయనకు బయటికి ఎలా పోర్ట్రే అవుతున్నాడో అర్థం కావట్లేదు. ఆయన చేసే సిచ్యువేషన్స్, ఆయన మాట్లాడే మాటలు ఒక స్టాండ్ తీసుకోలేకున్నాడు. మెయిన్గా చెప్పాలంటే ఒక దాని మీద స్టాండ్ తీసుకోలేకున్నాడు. ఇప్పుడు తన మీద తనే స్టాండ్ తీసుకోలేనప్పుడు గేమ్ ఎలా ఆడతాడు? ఎంత వీక్ ఉన్నట్టు తన స్ట్రెంగ్త్, తన వీక్నెస్ ఇవన్నీ తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అవి పక్కన వాళ్ళకు ఉపయోగపడేలా చేస్తే నువ్వు యూజ్ కదా. సో ఇవన్నీ నాగార్జున గారు మన మణికంఠకు గుర్తు చేసి, అంటే హౌస్ మేట్స్ అందరూ మనల్ని జీరో చేశారు కదా, జీరో స్టాంప్ వేశారు. అలాంటప్పుడైనా మన మణికంఠ యాక్సెప్ట్ చేసి అవి గుర్తు పెట్టుకొని ఇక నుంచి అయినా మంచిగా మారితే బాగుంటుంది. ఇంతవరకు తన కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్తోనే ఏదో స్టాండ్ లేకుండా ఏదో క్లమ్జీగా కరెక్ట్గా ఒక టీంలో ఉంటే ఆ టీంలో చీఫ్గా స్టిక్ అవ్వడు. అసలు కనీసం అతని మాటగా అతనే స్టిక్ అవ్వడు, స్టాండ్ తీసుకోడు. మరి చీఫ్ మాటకి స్టాండ్ ఎలా తీసుకుంటాడు? అలా హౌస్కి ఎలా స్టాండ్ తీసుకుంటాడు? సో ఇవన్నీ చాలా ఉన్నాయి మన వాళ్ళు కరెక్షన్స్ చేసుకోవాల్సినవి. ఇవన్నీ కరెక్ట్ చేసుకొని తన వీక్నెస్ తను తెలుసుకున్నాడు కాబట్టి పక్కన ఆ వీక్నెస్ని కవర్ చేసుకుంటూ ఆ వీక్నెస్ని ఏమంటారు డామినేట్ మీన్స్ ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది మరి మణికంఠ. సో జీరో ఆఫ్ ది హౌస్ కాబట్టి ఎంతమంది ఇప్పుడు చేసినారు, స్టాంప్ వేసి స్పేస్ అంతా కవర్ చేసినారు. మన నిఖిల్కి కూడా కొన్ని చోట్ల జీరో వచ్చింది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. సీత అట్లే అనుకుంది, మన ప్రేరణకు అట్లే అనిపించింది. సో వీళ్ళందరికీ బాగా తెలిసిపోయింది అనమాట. నిఖిల్ అంటే వీళ్ళందరికీ బాగా ఇష్టం. బాగా ఇష్టం ఉన్నా నిఖిల్ క్లాన్లోకి వెళ్ళట్లేదు అంటే కారణం ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. సోనియా నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. ఈవెన్ పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు. అంటే పృథ్వీ ఇన్ఫ్లుయెన్స్ అయినా అంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే టీమ్ మెంబర్ అంతే, పృథ్వీ టీమ్ మెంబర్ ప్లేయర్ అంతే. బట్ మన నిఖిల్ వచ్చేసి క్లాన్ చీఫ్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తన డెసిషన్స్ తను తీసుకునేలా ఉండాలి, స్టాండ్ తీసుకునేలా ఉండాలి. అవన్నీ చాలా ఒక పొజిషన్ ఉన్నప్పుడు టీంని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అన్నిటిని ఈక్వల్గా తీసుకోవాలి, అన్నిటిని ఈక్వల్గా షేర్ చేసేయాలి, అట్లా ఉండాలి. పార్షియాలిటీస్ ఉండకూడదు. ఇవన్నీ మనం నిఖిల్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సోనియా చెప్పింది వింటాడు. ఇప్పుడు యాక్చువల్గా తను ఒక స్టాండ్ తీసుకున్నాడు అనుకో, ఎవరికైనా ఒక మాట వెళ్ళి స్టాండ్ తీసుకొని చెప్పాడు, తర్వాత మళ్ళీ సోనియా ఏదని చెప్పిందంటే మాత్రం ఆ స్టాండ్ వెంటనే చేంజ్ అయిపోయి మళ్ళీ మార్చేస్తాడు అనమాట. సో అలా జరుగుతుంది. అది ఇప్పుడు ఆ హౌస్లో వాళ్ళకి అందరికీ నచ్చట్లేదు. అదే నిఖిల్లో ఉన్న ప్రాబ్లం. అదే నిఖిల్ని వాళ్ళందరికీ దూరం చేసేసింది. అదే నిఖిల్లో ఓన్ స్టాండ్ ఉండి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేశాడంటే మాత్రం మంచిగా ఆడతాడు. మంచి ప్లేయర్. ఎన్ని గేమ్స్ తన అంటే సింగిల్ హ్యాండ్తో ఆడి గెలిపించిన గేమ్స్ ఉన్నాయి ఇంతవరకు. ఈ 4 వీక్స్లో ఆడిన ఆల్మోస్ట్ ప్రతి గేమ్ నిఖిల్ గెలిచాడు. ఇందులో భాగంగా మన విష్ణుప్రియకి కానీ, ప్రేరణకు కానీ, సీతకి కానీ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ నిఖిల్ అంటే ఒక మంచి ఒపీనియన్ ఉంది. పాజిటివ్గా ఉండింది. ఫస్ట్ నుంచి ఇష్టపడేవాళ్ళు. సో
కేవలం సోనియా వల్లనే వీళ్ళందరూ దూరం అయిపోయారు నిఖిల్కి. అది మాత్రం తెలుస్తుంది. తెలియడం ఏంది, చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, నిఖిల్కి తప్ప. నిఖిల్ ఎంత చెప్పినా, ఈవెన్ నాగార్జున గారు చెప్తున్నా కూడా సోనియా విషయాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు తప్ప, సోనియా తప్పు చేసింది యాక్చువల్ ఏంటి, మన విష్ణుప్రియ అప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు అడల్టరేటెడ్ కామెడీకి నేను సంబంధం లేదు, నన్ను అడగాకండి, నేను దాని ఆ టైప్ కాదని చెప్పి గొడవ పెట్టుకుంది. ఇక్కడ మాట్లాడినది ఆడియన్స్కి కానీ ఎదురుగా మనం చూసే వాళ్ళకి కానీ వేరే విధంగా పోర్ట్రే అయిపోయింది. ఇక్కడ యష్మితో మాట్లాడేటప్పుడు నువ్వు విష్ణుప్రియని అక్కడ తప్పు పడినప్పుడు ఇక్కడ నువ్వు మాట్లాడింది కూడా తప్పే కదా, అది వేరే, అది చూసే వాళ్ళకి పోర్ట్రే అయింది, వేరే విధంగా అయింది. అలాంటప్పుడు ఇది తప్పే, నువ్వు అక్కడ తప్పు అనుకున్నప్పుడు నువ్వు మాట్లాడింది కూడా ఇక్కడ తప్పే అని నాగార్జున చెప్తుంది. నాకు ఆ ఉద్దేశం లేదు, నేను అలా అనలేదు సార్, అది ఇది అని చెప్పి మన కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది సోనియా. బట్ మన అది అది వీళ్ళని కూడా వీళ్ళ డేషన్ కూడా కనుక్కుందామని చెప్పి నిఖిల్ని పృథ్వీని లేపితే కూడా నిఖిల్ అయితే ఎంత దారుణంగా ఉన్నాడంటే సోనియా చేసిన ఆ మాటను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. తను చెప్పింది జరిగింది అవన్నీ అడగలేదు నాగార్జున గారు, కానీ అది చూపించింది ఎగ్జాక్ట్గా ఏమనిపించింది అదే అడిగారు. అది అడిగితే అసలు కవర్ చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. సోనియా ఏం చేసింది హౌస్లో వీళ్ళకి అంతగా, అసలు నాకైతే నిఖిల్ కూడా యాక్చువల్లీ నాకు ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో. అలాంటి నిఖిల్ ఇలా అయిపోతుంటే నాకు చాలా వరస్ట్గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా, ఇంత దారుణంగా ఎట్లా మారిపోతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా అవుతున్నాడు, తనకు తెలుసు కదా తన గేమ్ ఏంటి, తన పర్సెప్షన్ ఏంటి, తన స్టాండ్ ఏంటి, తన చీఫ్గా ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎట్లా ఉంటున్నాడు, ఒక దాని మీద ఉంటున్నాడా ఉండట్లేదా. ఇప్పుడు సీత దగ్గర ఒక మాట చెప్పేసి హౌస్ మేట్స్ అందరికీ మనం గెలవాల్సిన టైం అని చెప్పి తర్వాత ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చెప్పి మళ్ళీ చేంజ్ చేసేసి క్లాన్ వరకే, ఇది క్లాన్ గేమ్, క్లాన్ వరకే గెలవాలి, క్లాన్స్ ఆడాలి అని చెప్పి మొత్తం అది కన్ఫ్యూజన్ చేసేసాడు కదా. అది వాళ్ళందరికీ పడిపోయింది. బికాస్ ఆఫ్ సోనియా అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పేసి నిఖిల్ని బాగా వీళ్ళందరూ ఒక కోపం అయితే పెట్టుకున్నారు. నిఖిల్ని మాత్రం నామినేషన్స్లోకి వస్తే వీళ్ళందరూ కలిసి నామినేట్ చేస్తారు పక్కా. ఇది మాత్రం ప్రతి ఒక్కరు నామినేట్ చేసే విధంగా ఉన్నారు ఇప్పుడు నిఖిల్ మీద. నిఖిల్ చీఫ్గా పక్కకు వచ్చాడంటే మాత్రం అయిపోయినట్టే, ఇంకా ఏం లేదు అక్కడ అస్సాం. సో నిఖిల్ కొంచెం జాగ్రత్తగా ఉండి ఆడుకుంటే ఇలాగే కంటిన్యూ అయిపోవచ్చు చీఫ్గా. అలాగే ఒక పవర్స్తో, ఒక పొజిషన్లో, ఒక గౌరవంతో వీళ్ళందరితో ఇంత బాగా రన్ అవ్వచ్చు. అలాంటి నిఖిల్ ఎందుకు ఇట్లా చేసుకుంటున్నాడు అనేది నాకు కొంచెం బాధగా అనిపించింది. సో అంతే, అలా ఏం లేదు, మిగతా ఏం లేవు అనమాట మ్యాటర్. అండ్ విష్ణుప్రియని లేపి విష్ణుప్రియని కూడా నాగార్జున గారు ఒక మాట అడిగారు. ఏంటంటే నువ్వు అదేంటి విష్ణుప్రియ మన చేతికి గాజులు బొట్టు ఇవన్నీ పెడితే ఇంకా అమ్మాయి అయిపోతాడు అన్నట్టు నిఖిల్ నువ్వు ఏదో ఒక మాట మాట్లాడింది. అది యాక్చువల్గా జోక్గా కాదు మాట్లాడింది, అది చాలా తప్పు కూడా. ఎందుకంటే చూసే ఆడియన్స్కి ఆడవాళ్ళు ఆడోడు ఆడింగలోడు అన్నట్టు పోర్ట్రే అవుతుంది. అది అట్లే పోర్ట్రే అయింది చెప్పాలంటే. నిఖిల్ మన విష్ణుప్రియ అట్లా మాట్లాడి ఉండకూడదు. అది నాగార్జున గారు యాక్చువల్గా ఆ పాయింట్ తీస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్గా అదేదో జరిగిపోయింది కదా నార్మల్గా అనుకున్నా, బట్ ఆ పాయింట్ తీసి అడిగారు నాగార్జున గారు. అది విజువల్గా చూపించి మరి యాక్చువల్గా ఆ వీడియో క్లిప్ చూపించి అప్పుడు అడిగారు అనమాట నాగార్జున గారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిఖిల్ అది చూసి ఏమనుకుంటాడు కానీ తర్వాత మాట్లాడతాడేమో మరి చూడాలి. విష్ణుప్రియతో ఈ విషయం గురించి చాలా అంటే చాలా హర్టింగ్ అనిపిస్తుంది. అది ఇప్పుడు సోనియా విషయంలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు ఊరికే కదా. సో ఆయన చెప్పిన మాట వింటున్నాడు, ఈయన చీఫ్ ఎందుకు, ఈయన అబ్బాయి లాగా ఎందుకు బిహేవ్ చేయట్లేదు, అబ్బాయి కదా స్టాండ్ తీసుకోవట్లేదు, అమ్మాయి మాట ఎందుకు వినాల్సి వస్తుంది, అక్కడ ఎందుకు అట్లా కన్విన్స్ అయిపోతున్నాడు అన్నట్టు విష్ణుప్రియ ఆ కోపంలో గాజులు వేసుకొని బొట్టు పెట్టుకుంటే అయిపోతుంది కదా అది అన్నట్టు మాట్లాడింది అనమాట. అలా మాట్లాడకూడదు, అది తప్పు అని చెప్పి విష్ణుప్రియకు నాగార్జున గారు వీడియో క్లిప్ చూపించి మరీ మాట్లాడారు. అది చెప్పారనమాట కళాఖండిగా. సో నోట్ జారకు ఇంకోసారి అని చెప్పేసి. తర్వాత మళ్ళీ మణికంఠను మన యష్మి అబ్బాయిల్లో కలపాలి అనమాట. ఇప్పుడు నలుగురు ఇక్కడ హౌస్లో ఎంతమంది ఉన్నారు అబ్బాయిలు ఎంతమంది, అమ్మాయిలు ఎంతమంది అంటే 4 అబ్బాయిలు 7 మంది అమ్మాయిలు అన్నట్టు డివైడ్ చేసింది అనమాట. 4 ఏంది 5 మంది కదా మణికంఠ ఉన్నాడని చెప్పి పృథ్వీ అంటే అసలు ఆ లెక్కలో లేదు అంటే ఏమని అర్థం పాపం. అసలు అక్కడ మణికంఠను అబ్బాయి లెక్క అయినట్టే కదా, తీసేసినట్టేగా. అదే కుర్రలో కరివేపాకు లాగా తీసేసినట్టే, అబ్బాయిలలో లెక్క అంటే అమ్మాయినే కదా ఆడింగలోడని ఇట్లా ఈ విధంగా పోర్ట్రే చేశారు అక్కడ. అది తప్పు కదా, చాలా చాలా తప్పు. ఇప్పుడు ఒక అబ్బాయి మనోభావాలు దెబ్బతింటాయి కదా అక్కడ. అది పర్సనల్గా మాట్లాడుకోవడం వేరు. రియాలిటీ షోలో ఆడియన్స్ చూస్తూ ఉంటారు, ఆ టీవీలో ఎంతమంది వేల మంది చూస్తుంటారు, లక్షల మంది చూస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళకి ఎట్లా మణికంఠ అబ్బాయి కాదు అమ్మాయి అని చెప్పి ఇలా వేరే విధంగా చెప్తే అది చూసి ఆడియన్స్కి ఎట్లా క్రియేట్ అవుతుంది, అది ఎట్లా అనిపిస్తుంది, అది విన్న అతనికి ఎంత బాధ అనిపిస్తుంది. సో అక్కడ మణికంఠ రియాక్ట్ అయ్యాడు, బట్ గట్టిగా వాళ్ళకి చెప్పలేక స్టాండ్ తీసుకొని అరవలేక నువ్వు స్టాండ్ తీసుకొని ఇప్పుడు అక్కడ ఏంటంటే మణికంఠ చేసిన తప్పు వల్లనే వాళ్ళు అలా కామెడీ చేశారు. అంటే అది కామెడీ జోవియల్ చేశారు అనమాట. అంటే ఇప్పుడు ఒకరి మీద జోకులు వేసుకుంటే తిరుగుతుంటాం బయట ఫ్రెండ్స్ మీద ఒక బ్యాచ్లో,
అలా వీడిని అబ్బాయి కింద లెక్క వేయకుండా అమ్మాయి కింద లెక్క వేసినట్టు జోకులు వేసింది యష్మి. అంత దిగజారిపోయే పొజిషన్కి మన మణికంఠ క్లారిటీ లేక స్టెబిలిటీ లేక వాళ్ళ దగ్గర కమెడియన్ అయిపోయాడు అనమాట. అది ఇప్పటికైనా మన మణికంఠ కళ్ళు తెరుచుకొని అర్థం చేసుకొని ఉండాలి. ఈ సిచ్యువేషన్స్ చూసిన తర్వాతైనా ఇంతమంది ఎలా నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు, ఇంతమందికి నేను ఎందుకు నెగిటివ్ అయినా, ఇంతమందికి నేను ఎందుకు జీరో అయినా, ఇది తెలిసి ఉండాలి కదా. ఎందుకు అయినాడంటే తన బిహేవియర్, తన స్టాండ్ తీసుకోలేని ఒక స్టెబిలిటీ లేదు, స్టాండ్ తీసుకోలేని పొజిషను, మాట్లాడలేని అంటే మాట్లాడతాడు, పాయింట్స్ కరెక్ట్గా తీసుకుంటాడు, కానీ చెప్పే విధానం, చేసే విధానం, అవసరమైనప్పుడు రియాక్ట్ అవ్వడు, అవసరం లేనప్పుడు రియాక్ట్ అవుతాడు. అదే ప్రతి దాంట్లో అట్లే ఇంతవరకు క్లారిటీ లేదు. క్లారిటీ చాలా ఇంపార్టెంట్. మణికంఠ అది తీసుకొని మూవ్ అయితే బాగుంటుంది. నాగార్జున కూడా అదే చెప్పారు నా మణికంఠ. సో ఇక్కడి నుంచి అయినా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో అందరినీ అయిపోయింది అనమాట. మన హోమ్ క్యారెక్టర్ ఏం లేదు, నార్మల్ యాజ్ యూజువల్గా డైనింగ్ టేబుల్ క్లీన్ చేసిన తర్వాత వాష్రూమ్స్ క్లీన్ చేయాలా అది అని చెప్పి, సో మన అన్నది అదే జరుగుతుంది. ఇంకా అందరి దగ్గర ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్స్ అయితే ఉన్నాయబ్బా. నీకు యాక్చువల్గా నిఖిల్కి కూడా ఒక హీరో వచ్చింది, ఓం అన్న వాళ్ళ. యాక్చువల్లీ నిఖిల్ ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. అంటే యాక్చువల్లీ ఇతను కూడా బాగా మంచి హీరో, అంటే మంచిగా అన్ని ప్రతిదీ ఆడగలడు, ప్రతిదీ కేపబిలిటీ ఉంది. అతనికి కూడా హీరోగా కిరీటం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాకపోతే సోనియా వల్ల అది కోల్పోయాడు. ఈరోజు చెప్పాలంటే సోనియా వల్ల అది కోల్పోయాడు. మిగతా అందరికీ నెగిటివిటీ రాలే ఈ టైంలో, ఈ విషయంలో. బట్ ఓన్లీ నిఖిల్కే వచ్చింది. మరి పృథ్వీ కూడా అంత ఇంపాక్ట్ రాలేదు కదా, ఓన్లీ నిఖిల్కే. వాళ్ళు ముగ్గురే ఉంటున్నారు, వాళ్ళకి ముగ్గురే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి అదే ఉంది. అదనమాట మ్యాటర్. సో మన సీతకు కూడా నిఖిల్ అంటే బాగా ఇష్టం, బట్ ఇట్లా చేస్తున్నాడని చెప్పి బాధపడుతుంది. అట్లా చేయకూడదు, అట్లా ఉండకూడదు నిఖిల్ అని చెప్పి. సో అది కరెక్ట్ చేసుకొని నిఖిల్ మూవ్ అవుతాడని అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఇంకా నిఖిల్ అయితే ఉంటాడు, అంత ఈజీగా పోడు. తను దొరికిన నామినేషన్స్లో ఉన్న ఆడియన్స్, ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకు ఓటింగ్ వేసి సేవ్ చేస్తారబ్బా, కాదనట్లే. ఇప్పుడు మణికంఠకి ఆల్మోస్ట్ అన్ని ఏమంటారు జీరోలు ఎక్కువ వచ్చాయి కాబట్టి డైరెక్ట్ ఇంటూ డేంజర్ జోన్ అనమాట. ఎలిమినేషన్లో ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరిలో కాపాడాలి కదా, నలుగురిని, మొత్తం 6 మంది ఉంటే మన మణికంఠ డైరెక్ట్ డేంజర్ జోన్కి వెళ్ళిపోయినట్టు. మిగిలిన 5 మందిలో ఒకరిని సేవ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే నామినేషన్స్ నుంచి సేవింగ్ ఉంది. ఇక్కడ సేవింగ్ ఏంటంటే వాళ్ళకందరికీ ఫోమ్ ఉన్న ప్లేట్స్ ఇచ్చారు. ఆ ప్లేట్స్కి నేమ్స్ ఉన్నాయన్నమాట. ఎవరి నేమ్ ఉంటే ఆ నేమ్ ఉన్న ప్లేట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఆ ప్లేట్లో ఉన్న ఫేమ్ని వాళ్ళు ఇట్లా క్లీన్ చేస్తే ఆ ఫోమ్ని క్లీన్ చేసినప్పుడు అక్కడ చూపిస్తుంది సేఫ్ ఆర్ అన్సేఫ్ అని. సేఫ్ అయితే గ్రీన్ కలర్లో సేఫ్ అని చూపిస్తుంది, అన్సేఫ్ అయితే రెడ్ కలర్లో అన్సేఫ్ అని చూపిస్తుంది అనమాట. సో అది మ్యాటర్ అనమాట. అక్కడ అందరూ క్లీన్ చేసేస్తే, అందరూ అదే ఫోమ్ని ఇట్లా పక్కకు జరిపితే, పక్కకు తుడిస్తే ఉన్న 5 మందిలో నలుగురికి ఆబ్వియస్లీ అన్సేఫ్, ఒకరు సేవ్ అయ్యారు. వాళ్ళు నబీల్ ఒకరు సేవ్ అయ్యారు అనమాట. సో నబీల్ పర్ఫార్మెన్స్ బాగుంది, బాగా ఆడుతున్నాడు. ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది. ఆబ్వియస్లీ ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే మంచి ప్లేయర్. హీఈస్ వన్ ఆఫ్ ది టాప్ 5 మెంబర్ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్. ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా చెప్తా, నబీల్ నా క్యాపబిలిటీ బాగుంది. మైండ్ అంటే చాలా కామ్ అండ్ కూల్ అండ్ ఒక మంచిగా వెళ్తున్నాడు. ఫస్ట్ నుంచి నబీల్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ నుంచి అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. నిజంగా చెప్పాలంటే ఒక కొత్త క్యారెక్టరు, ఆయన మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పోలేదు. ఎందుకంటే జనాలు ఎప్పుడు ఆయన మీద ఫోకస్ వెళ్ళేంత పర్ఫార్మెన్స్లు కానీ అంత సిచ్యువేషన్స్ కానీ రాలేదు. ఈ వీక్ మొత్తం మీద నబీల్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది అనమాట. నబీల్ లాస్ట్ 2 వీక్స్ నుంచి ఫుల్ యాక్టివ్ అయ్యాడు. ఫస్ట్లో అంత యాక్టివ్ లేడు, ఇప్పుడు యాక్టివ్ అయ్యాడు, మాట్లాడుతున్నాడు, గొడవ పడుతున్నాడు, గేమ్ ఆడుతున్నాడు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. అందుకే ఆడియన్స్ అతన్ని సపోర్ట్ చేస్తున్నారు, అతనికి ఓటింగ్స్ చేస్తున్నారు, అందుకే సేవ్ అయ్యాడు ఇవాళ. సో ఇట్లా ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళే ఫైనల్ వరకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ నిఖిల్ కూడా ఇట్లే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎలిమినేట్ అయిపోతాడు, అది మాత్రం పక్క. ఇంత బాగా ఆడే గేమ్ని చెడగొట్టుకుంటున్నాడు చేతులారా నిఖిల్. అది ఒక్కటి అవ్వకుండా అంటే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. సో ఇవాళ ఎపిసోడ్ అయితే ఇలా ఒక్కొక్కరి మైనస్లు వాళ్ళ ప్లస్లు అన్ని జడ్జిమెంట్ చేసి నీట్గా చూపించి చెప్పారనమాట. ఈ విషయంలో అయితే ప్రతి దాంట్లో మీకు ఏమనిపించింది నిఖిల్ విషయంలో? ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా లేదా? నాకైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. చాలా చేంజెస్ చేసుకోవాలి నిఖిల్, మారాలి అని నాకైతే అనిపిస్తుంది. అండ్ మన మణికంఠ కూడా నెగిటివ్ ఎందుకున్నాడు, సో అతనికి క్లారిటీ లేదు, అది నిజం. అది కూడా తను చేంజ్ అయ్యి మంచిగా మూవ్ అవుతే బాగుంటుంది. ఒక క్లారిటీగా ఒక డెసిషన్ తీసుకొని, ఒక స్టాండ్ తీసుకొని, గొడవ పడాలి. మన తప్పు లేనప్పుడు గొడవ పడి సాధించుకోవాలి ఆ సిచ్యువేషన్లో. అలాంటి క్యారెక్టర్ ఉన్న మణికంఠ అలాంటి క్యారెక్టర్ ఉన్నా అది కప్పేస్తుంది క్లారిటీ లేక. సో అది బయటకు తీసుకొస్తే బాగుంటుంది. సో ప్రేరణ నార్మల్గానే ఆడుతుంది, ఎక్కువ అని లేదు, తక్కువ అని లేదు, ఊరికి అలా వెళ్తుంది అనమాట.
సో ప్రేరణ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు అక్కడ నాగార్జున గారు. ఏంటి, మణికంఠ తనకు తనే సాక్రిఫైస్ చేశాడు కదా, ఆ వీడియో క్లిప్ చూపించాడు అనమాట. మణికంఠ ఫ్లిప్ అయ్యాడు కదా అటు ఇటు. సో అది క్లారిటీ లేదు కాబట్టి ఆ ప్రేరణ ఏంది, వీళ్ళే మణికంఠని తీసేశారు అనుకుంటుంది. సో మణికంఠ అక్కడ సాక్రిఫైస్ చేస్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్పాడు, ఆ సాక్రిఫైస్ చేశా అని చెప్పి వీళ్ళ దగ్గర సాక్రిఫైస్ చేస్తున్నాడు, వీళ్ళ దగ్గర నేను నో అన్నాడా, వాళ్ళ ఆపోజిట్ క్లాన్ దగ్గర. ఇప్పుడు నాగార్జున గారి దగ్గర ఏం చెప్పాడు, అది నేను అట్లా ఉద్దేశంలో చెప్పలేదు సార్, నిఖిల్ సాక్రిఫైస్ చేసుకుంటాడు తన ప్లేస్ అని చెప్పేసి నేను సాక్రిఫైస్ చేశాను సార్ అని చెప్పి థింక్ చేసుకొని చెప్తున్నావా, థింక్ చేసుకొని చెప్పి అన్నట్టు చెప్తున్నాడు. బట్ ఇవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్పినప్పుడు ఏంటంటే స్టెబిలిటీ లేనట్టే, తన స్టాండ్ లేనట్టే అక్కడ. ఇవన్నీ తన క్యారెక్టర్ డిసైడ్ చేస్తాను అనమాట హౌస్లో ఎట్లా ఉంటున్నాడు అని చెప్పేసి. ఒక క్లారిటీ లేని ఒక కంటెస్టెంట్ ఉంటే మనకు ఆయన కాపాడాలన్నా ఓటింగ్స్ చేసి, లేదా ఆయన ఏ బిహేవియర్ ఉంటుంది, ఎట్లా చేస్తాడని చెప్పి హౌస్లో వాళ్ళ క్లారిటీ ఉండదు, చూసే వాళ్ళకి క్లారిటీ ఉండదు, ఆడియన్స్కి ఎట్లా 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 కాపాడాలి అన్ని, ఏ విధంగా చూడాలి, ఇవన్నీ మైనస్లు ఉన్నాయన్నమాట. సో ఇవాళ ఎపిసోడ్ అయితే ఇట్లా అయిందనమాట. నాగార్జున గారు అందరికీ మంచిగా మాట్లాడి స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చారు. సో మీకేమనిపించింది ఎపిసోడ్? బాగా అనిపించిందా? నాగార్జున గారు బాగా అడిగారు అనిపించిందా? ఏం చెప్పారనిపించింది? మీకు మీ ఉద్దేశం ఏంటి? ఎవరైతే ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? నాకైతే సోనియా కన్ఫామ్ అని అనిపించింది అనిపించింది, వినిపించింది కూడా. సో మీరు కూడా నా లైవ్ అప్డేట్స్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేసేయండి. కామెంట్స్ ఏంటంటే అదే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు టాప్ 5లో ఉండాలనుకుంటున్నారు, మరి నిఖిల్ క్యారెక్టరైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా లేదా, అదొకటి. మన మణికంఠ క్యారెక్టరైజేషన్, ఫ్లిప్ క్యారెక్టరైజేషన్ స్టాండ్ తీసుకోలేకున్నాడు, అది నిజమే కదా, నాగార్జున గారు చెప్పింది నిజమా కాదా, నాగార్జున గారు కరెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చారా, ఇవన్నిటన్నిటి మీద మీరు కింద కామెంట్ చేయొచ్చు. సో స్టే ట్యూన్ బాయ్స్, లవ్ యూ ఆల్.